భారత్లో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎమర్జెన్సీపై బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది జాతీయవాదుల పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 50 సంవత్సరాలు ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘాతుకాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 50 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, ఇంతకుముందు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది జాతీయవాదులు అనేక వ్యాసాలు రచించారు, అనేక పుస్తకాలు రచించారు. యథార్థ గాథలను మన కళ్ళ ముందు వారు ఆవిష్కరించారు. దయచేసి రాజకీయాల్లో రాణించే మీరు తప్పకుండా ఆ పుస్తకాలు చదవాలి. ఆ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఒక కుటుంబమే ఈ దేశంగా భావించి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా భారతదేశం అంటేనే ఇందిరా అని చెప్పి భావించి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.